హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక మంచి హోదాలో ఆయన ఉన్నారు. ఆయన్ని గేమ్ చేంజర్ అని ఒక బిరుదు చాలా మంది అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్ అనుకోవచ్చా? అంటే ఇంకదే గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ వర్డ్లో చెప్పాలి అంటే క్లియర్గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు, రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు, అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలిగాడు. గతంలో ఎప్పుడన్నా ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా? గతంలో ఎప్పుడు చూడాల. 150 సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని ఢీకొనడం అంటే చిన్న విషయం కాదు. అంటే క్యాడర్ గ్రౌండ్లో చాలా స్థాయిలో విస్తరించి ఉంటుంది, పెద్ద స్థాయిలో. గెలిచిన ఏదో 5,000 10,000 మెజారిటీతో గెలుస్తారు, గెలిచిన చోట్ల అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గరగా 1,00,000 వెళ్ళిపోయింది ఒక్కొక్క నియోజకవర్గం మెజారిటీ. 90,000 దాటింది, 92,000 కూడా దాటింది. అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. కూటమిలో ఉండాల్సిందే, పొత్తులో వెళ్లాల్సిందే, పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతాను, రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను, మనందరం కలిసి పనిచేస్తాం మాట్లాడు. కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ. మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామేమో ఒక ఇంటర్నల్గా. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రానివ్వాల మైండ్లోకి. పొత్తులో వెళ్లాల్సిందే, అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు. దాని ప్రకారం పనిచేశారు కాబట్టి నిజంగానే ఆయన గేమ్ చేంజర్. మేడం, మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి? మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు 20% వచ్చింది. 20% కాదే, 6% అంటున్నారు కదా. మాకు 2019లోనే 6% వచ్చిందండి. మొన్న జరిగిన దాంట్లో ఎంత? 20%? 20% వచ్చింది. 20% వచ్చినటువంటి జనసేన పార్టీకి 21 సీట్లు వస్తే, వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వస్తే 11 సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి? అక్కడ దాంట్లో ఉన్న లూజ్గా ఏంటంటారు? అంటే నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఓటు పర్సంటేజ్ వేరు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో 34 మార్కులే వచ్చి ఫెయిల్, 34 మార్కులే వచ్చి ఫెయిల్. మిగతా 5 సబ్జెక్టులో 99 వస్తాయి. 6 సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే 5 సబ్జెక్టులో 99 వస్తాయి, డిస్టింక్షన్ పాస్. అది యాక్చువల్గా ఒక్క సబ్జెక్ట్లో 34 వస్తే ఫెయిల్. అట్లాగే ప్రతి చోట కూడా 34 పరిధిలో వచ్చినాయి 6 సబ్జెక్టుల్లో కూడా. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని, కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు. రెండోది పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు. రీజన్ ఏంటి అంటే ఓడిపోతాడు అనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్లు కూడా సపోర్ట్ చేయాలి జగన్కి. చివరాఖరులు బూత్ ఏజెంట్లు కూడా చాలా బూతుల్లో మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు, లేరు. చివరిదాకా ఎక్కడో కొన్ని బాహాబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీల్లో మాత్రం చివరిదాకా ఉన్నారు. కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ పోల్ అవుతోంది, ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా. వీటన్నిటి వల్ల ఏంటంటే 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది అనమాట. 90 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీ కన్నా కూడా 34 మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది. అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది. మేడం, హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నిజంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదా? ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు డిస్క్రైబ్ చేస్తారు సమస్య. ఫస్ట్ విషయం. ఒకటి, ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం. ఈ పూటకు గడిచింది చాలు, ఓకే. తెల్లారి లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి నించోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి మంచి అవ్వచ్చు. కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి? రేపటికి మన భవిష్యత్తు ఏంటి? లేదు, ఇవాళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అర్రాకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు. రేపొద్దున ఇంటికి వెళ్ళాలి, ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే. దాన్ని ఏమంటారు? రేపటి గురించి నీకు దిగులు లేదు. ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ డేకి దిగులు లేదు, ఉంది. ఇవాళ ఫుల్గా తినాను, రేపొద్దుటికి ఎత్తుక్కొని జోలు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అలాంటి. అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో, అభాగ్యులతో, పేదవారితో నిండిపోయి ఉంది కదా. మరి వారందరిని బేరీజు చేసుకొని ఆయన పాలన అలా సాగించారేమో కదా. నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు. ఒక వీల్కి గట్టి
గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను, రెండో వీలు మాత్రం గాలికి వదిలేస్తానంటే ఈ ఒక్క వీలుతో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు? సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి ఫస్ట్ది. రెండోది ఇయర్ బై ఇయర్ నువ్వు సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు? నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు? వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును? అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు? ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి, సపోజ్ మీరే అనుకోండి, సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు, చిన్న జాబు, మీ పిల్లల్ని ఏమనుకు పెంచుకుంటారు? ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటారు, మీకు బెటర్ పొజిషన్లో ఉండాలి. మరి నీ బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు? నీ పిల్లాడికి 4 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మహా అయితే ఈ మెయిన్ ఛానల్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తారు. మీరు పడే ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలనుకుంటే మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండియో లేదంటే అసలు ఏ అబ్రాడ్లోనో లేదంటే ఇంకొక ఇంజనీరో డాక్టర్ అవ్వాలని మీరు అనుకుంటారు. సోర్స్ ఏది? మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లల్ని ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు. రెండోది, మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృధా, మీ పిల్లాడి కష్టం వృధా, వాడి భవిష్యత్తు కూడా అంధకారం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది 100%. భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజు మనం చేసామా లేదా, చేసిందని చెప్పామా లేదా, చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాన్ని 10 రూపాయల వంతులు ప్రచారం చేశారు. ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరైనా చేసుకుంటే వాళ్ళు మేము చేసినా చేస్తాం, అది వేరే విషయం. కానీ చేయాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు. రెండోది, ఆర్థిక క్రమశిక్షణ. జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి? జీతం రూపాయి తీసుకుంటా అన్నావు, బాగానే సంతోషించాం మేము అందరం కూడా. ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అదంతా ప్రజాధనమే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరగట్లేదా? పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు తిరగట్లేదండి ఫస్ట్ విషయం. రెండోది, ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. యాజ్ ఆన్ డేట్ కూడా ఆయన సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు, గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీకి ఈ రోజు కూడా ఆయనే జీతాలు ఇచ్చుకుంటున్నాడు. మీరు కావాలంటే రేపు పొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి. ఆయన ఓపెన్గా చెప్పేశాడు, పార్టీ కార్యాలయం బాగలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి బ్లాంక్ చెక్ ఇస్తే ఇందులో ₹1 కూడా నేను పార్టీ కార్యాలయంకి ఉపయోగించి ఎట్లా ఉంటే అట్లాగే వాడదాం, ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులతో తెచ్చుకుంటా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానా మీద వేయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు. రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, నిజంగానే చేశారా, మాట్లాడారా, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చు. ఆయన ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండవు. వైట్ షర్ట్ అనుకోవచ్చా? 100% వైట్ షర్ట్, స్టిల్ యాజ్ ఆన్ డేట్ వైట్ షర్ట్. ఈ రోజు వరకు వైట్ షర్ట్. ఈ 5 ఏళ్లలో ఏమైనా జరగచ్చు. ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది. మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలని పరిస్థితి ఈ రాజకీయాల్లో. అవినీతి చేస్తేనే డబ్బులు వెనకేసుకోవాలా అంటే వాళ్ళ దేశంలో ఉండే ధనికులందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా? రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఇప్పుడు ఈ రోజు స్టిల్కి ఏమీ లేకపోవచ్చు. ఈ 5 ఏళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది, ఒక ఫ్లాట్ రావచ్చు, లేదంటే సరైన వ్యాపారం రావచ్చు, చెప్పలేము కదా. అంటే కారు రావాలంటే అవినీతి చేయాలా, ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా? అవినీతి ఎందుకు చేయాలి? దానికి సంపాదన రకరకాలుగా ఉండొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను, సో గవర్నమెంట్ టైంలో ఇప్పుడు రేషన్ డీలర్ తీసుకోవచ్చు నేను, దాని మీద నాకు నెలకు 50,000 30,000 వస్తాయి, దానివల్ల నేను పొద్దున సెటిల్మెంట్లు అంటే అది మళ్ళీ అవినీతి. ఎందుకంటే బాధితుడి పక్షాన్ని నిలబడి సెటిల్మెంట్ చేసామంటే అది మనకు పేరు, అవతలను బాధించి సెటిల్మెంట్ చేసామంటే అది అవినీతి. ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు, బీజేపీతో అలయన్స్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు. బట్ చేయలే ఆయన, ఎందుకంటే నీతి మార్గంలో సంపాదిస్తాడు, అవినీతి మార్గంలో సంపాదించాల్సిన అవసరం లేదు. అంటే రాయబాటారును ఒకవేళ సంపాదిస్తే నీతి మార్గంలోనే సంపాదిస్తాడు 100% అండి. ఇందులో డౌటే అక్కర్లేదు. నాకు అవినీతి నాకు చేతకడదు అసలు చేత కాదు, నేను చేయలేను కూడా. ఎందుకంటే ఆకలి బాధను తీసుకోగలను కానీ అవమానం బాధను తీసుకోలేను నేను. ఏదన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి నాకు ఏమైనా పావలా ఇస్తామన్నారని చెప్పేసి అడగలనేమో, కానీ కావాలి అంటే ఎవరిదన్నా నోరు కొట్టి ఆడదేళ్ళకి వీళ్ళకి పెట్టి నేను చేయలేను, నాకు చేత కాదు. నేను అందుకే కనీసం ఇప్పటివరకు ఎవరిని కలను కూడా కలవలేదు. పార్టీ అందరూ కార్లు పెట్టుకొని గిర అందరూ గెలిచిన వాళ్ళందరూ తిరుగుతూ ఉంటే నేను మా పార్టీలో ఉన్న వాళ్ళని ప్రాపర్గా ఇంతవరకు కలవలేదు. దుర్గేష్ గారిని కలిశాను, మనోహర్ గారిని కలిశాను, కళ్యాణ్ గారిని కలిశాను, లోకం మాధవి గారిని కలిశాను. రీసెంట్గా పార్టీ యాప్స్ కాడికి అట్లా వచ్చినప్పుడు మిగతా నాయకులను కలిశాను తప్ప ఎవరిని ఇప్పటివరకు పర్సనల్గా వెళ్ళి కూడా కలవలేదు. నా మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే పార్టీ గెలవడం కోసం
మామూలు కొట్లాడదు నాకు తెలుసు. 2 ఏళ్ళు ఏమో అసలు ఇంట్లోనే లేకుండా కొట్లాడా. టీవీ మీడియాలో కానివ్వండి, పర్సనల్ వీడియోస్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో అవనివ్వండి, లేదంటే బహిరంగ సభలు అవనివ్వండి, రోడ్ షోలు అవనివ్వండి, స్టేట్లో నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేశాను. అసలు 2 ఏళ్ళు ఫెస్టివల్స్ కానీ సండేస్ కానీ ఏ సందర్భంలో మా పిల్లలతో లేను. నేను బయటే ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నా. ఇంక ఇప్పుడు రిలాక్స్ అయ్యా కొంచెం. ఎందుకంటే ఈ టైం ఫ్యామిలీకి కొంచెం ఇవ్వాలి ఫస్ట్ది. రెండోది బతుకు తెరువు కోసం చూసుకోవాలి ఏదో ఒకటి. ఇప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లో వెళితే బతుకు తెరువు కష్టం అయిపోద్ది. 2 సంవత్సరాలు మా ఆయన ఒక్కడు భరించాడు, ఒక్కడి సంపాదన మీద. ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్ళడానికి ఎక్కువ రోజులు ఆయన శక్తి సరిపోకపోవచ్చు ఫ్యామిలీని పోషించడానికి, వేరే ఆదాయం లేదు. సో డెఫినెట్గా పాజిటివ్గా మంచి అని చెప్పుకునే మార్గంలోనే వెళ్ళాలి. అట్లాగే ₹1 సంపాదించుకోవాలి, నా ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి. డెఫినెట్గా 29కి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయిలో నేను ఉండాలి. ఇదే నా ఎజెండా. అంటే ఇప్పుడు మీ పొలిటికల్ డ్రీమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 29కి కళ్యాణ్ గారి తరపున ఆయన రిప్రజెంటేటివ్గా ఏదో ఒక నియోజకవర్గంలో నేను ఉండాలి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? చూద్దాం సార్. నమ్మకం అంటే చెప్పలేం. అంటే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారితే మనకు తెలియదు. మొన్నటి వరకు చాలా మందికి మా ఆయనే మాట ఇచ్చాడు కొంతమందికి ఇస్తానని చెప్పేసి. బట్ ఆ టైంలో పరిస్థితులు సహకరించి ఇవ్వలేకపోయారు ఆయన. అట్లాంటి పరిస్థితులను భవిష్యత్తులో నా విషయంలో కూడా రావచ్చేమో. ముందుగానే నేను ఎందుకు ఫిక్స్ అవ్వాలి, దాన్ని మళ్ళీ ఆయన మీద నెగిటివ్ ఎందుకు రుద్దాలి, నేను పార్టీకి భారం ఎందుకు అవ్వాలి? అట్లాంటివి ఏం జరగవు. కళ్యాణ్ గారు ఏది చెప్తే అది. బట్ నా ఆస్పిరేషన్ అయితే చెప్తున్నాను కళ్యాణ్ గారికి అంతే. నేను 29కి పోటీ చేస్తాను, మీరు ఏ నియోజకవర్గంలో నిలబడమంటారు కదా నాకు ముందు చెప్తే నేను వర్క్ చేసుకుంటాను. ఇవి 2 అంతే. కుదరదు అంటే ఓకే, కుదరకపోయినా ఓకే, మీ వెనకాల నడవడం నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. నాకు ఇస్తా అన్నావు కదా, నేను చేసుకున్నాను కదా, నాకు ఎందుకు ఇవ్వవు నువ్వు, అదే నథింగ్. ఆ వర్డ్స్ నా నోటి నుంచి కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు వినరు.